ఓం శాంతి 27/9/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, స్మృతి చేసేందుకు మీరందరూ శ్రమించాలి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చేస్తే నేను మిమ్మలను అన్ని పాపాల నుండి విముక్తులుగా చేసేస్తాను. ప్రశ్న: సర్వులకు సద్గతినిచ్చే స్థానమేది? దానికున్న మహత్వం ప్రపంచమంతటికీ తెలుస్తుంది. జవాబు: ఆబో భూమి సర్వులకు సద్గతినిచ్చే స్థానము. మీరు బ్రహ్మ కుమారీలు అనే పదానికి ముందు బ్రాకెట్లో ఇది సర్వోన్నత తీర్థస్థానము అని వ్రాయవచ్చు. మొత్తం ప్రపంచమంతటికీ సద్గతి ఇక్కడి నుండే జరగనున్నది. సర్వుల సద్గతి దాత తండ్రి మరియు బ్రహ్మ ఆదం ఇక్కడ కూర్చొని సర్వులకు సద్గతినిస్తారు. ఆదం అనగా ఆద్మి, మానవుడు. అతడు దేవుడు కాదు, భగవంతుడు అని కూడా అనజాలరు. ఓం శాంతి, డబల్ ఓం శాంతి. ఎందుకంటే ఒకటి తండ్రిది, మరొకటి బ్రహ్మ బాబాది. ఇరువురి ఆత్మలు ఉన్నాయి కదా. వారు పరమాత్మ, ఇతడు బ్రహ్మ. పరంధామ నివాసులము అని లక్ష్యంను బ్రహ్మ కూడా తెలిపిస్తారు. నేనాత్మ శాంతిధామ నివాసిని అని ఇరువురు అలాగే చెప్తారు. తండ్రి కూడా ఓం శాంతి అని అంటారు, అలాగే బ్రహ్మ కూడా ఓం శాంతి అని అంటాడు. పిల్లలు కూడా ఓం శాంతి అని అంటారు. అనగా నేను ఆత్మను, శాంతిధామ నివాసిని. ఇక్కడ వేరువేరుగా దూర దూరంగా కూర్చోవాలి. ఒకరి శరీరం మరొకరి శరీరంతో తగలరాదు. ఎందుకంటే యోగం చేయనప్పుడు ప్రతి ఒక్కరి స్థితికి, యోగానికి, రాత్రికి పగలకు ఉన్నంత వ్యత్యాసం ఉంది. కొందరు చాలా బాగా స్మృతి చేస్తారు, కొందరు స్మృతియే చెయ్యరు. కనుక పూర్తిగా స్మృతి చేయని వారు పాపాత్ములు, తమో ప్రధానులు. స్మృతి చేయువారు పుణ్యాత్మలు, సతో ప్రధానులు. చాలా తేడా ఉంది కదా. ఇంట్లో కలిసి ఉంటున్న తేడా ఉంటుంది కదా. అందువలనే భాగవతంలో అశ్రీ పేర్లు, కంసుడు, శిశుపాలుడు, పూతన మొదలైన పేర్లు కీర్తింపబడినవి. కీర్తింపబడినాయంటే పొగడినారు అనే కాదు, మహిమ అనే కాదు అక్కడ. అంటే ఆ పేర్లు కూడా వ్రాసారు అని భాగవతంలో. అది ఈ సమయంలోని విషయమే. ఇప్పుడుండే వారికి అలాంటి పేర్లు ఇచ్చారు. తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేస్తూ ఉన్నారు. ఇది ఈశ్వరీయ చరిత్ర. దీనిని భక్తి మార్గంలో కీర్తిస్తారు. సత్యుగంలో అయితే ఏది గుర్తు ఉండదు, అన్నీ మర్చిపోతారు. తండ్రి ఇప్పుడే శిక్షణ ఇస్తారు. సత్యుగంలో అయితే వీటిని పూర్తిగా మర్చిపోయి ఉంటారు. మళ్ళీ ద్వాపర యుగంలో శాస్త్రాలు మొదలైనవి తయారు చేస్తారు. రాజయోగంను నేర్పించేందుకు ప్రయత్నిస్తారు, కానీ నేర్పించలేరు. దానిని తండ్రి సన్ముఖంగా వచ్చినప్పుడే నేర్పిస్తారు. తండ్రి రాజయోగంని ఎలా నేర్పిస్తారు మీకు తెలుసు. మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత వచ్చి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలారా అని ఇలాగే చెప్తారు. ఈ విధంగా ఏ మనిషి మనుషులను ఎప్పటికీ అనలేరు. దేవతలు దేవతలను కూడా అనలేరు. ఒక్క ఆత్మిక తండ్రి మాత్రమే ఆత్మిక పిల్లలతో అంటారు. ఒక్కసారి చేసిన పాత్రను మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత చేస్తారు. ఎందుకంటే మీరు మళ్ళీ మెట్లు దిగుతారు కదా. మీ బుద్ధిలో ఇప్పుడు ఆది మధ్య అంత్యాల రహస్యం ఉంది. అది శాంతిధామము లేక పరంధామము అని తెలుసు. భిన్న భిన్న ధర్మాలకు చెందిన ఆత్మలైన మనందరం నెంబర్ వారుగా నిరాకార ప్రపంచంలో ఉంటాం. నక్షత్రాలు నిలబడి ఉన్నట్లుగా చూస్తారు కదా. చూసేందుకు ఏ ఆధారము కనిపించదు, పైన ఏ వస్తువు లేదు, బ్రహ్మతత్వం ఉంది. మీరు ఇక్కడ భూమిపై నిల్చొని ఉన్నారు. ఇది కర్మక్షేత్రం. ఇక్కడికి వచ్చి శరీరం తీసుకొని కర్మ చేస్తారు. మీరు నా ద్వారా వారసత్వమును పొందినప్పుడు 21 జన్మలు మీరు చేసే కర్మ అకర్మగా అయిపోతుంది. మంచి కర్మ, శ్రేష్ఠ కర్మ. ఎందుకంటే అక్కడ రావణ రాజ్యమే ఉండదు అని తండ్రి అర్థం చేయించారు. అది ఈశ్వరీయ రాజ్యం. దానిని ఈశ్వరుడు ఇప్పుడు స్థాపన చేస్తున్నారు. శివబాబాను స్మృతి చేస్తే స్వర్గానికి అధికారులుగా అవుతారు అని పిల్లలకు అర్థం చేస్తూ ఉంటారు. స్వర్గమును శివబాబా స్థాపించారు కదా. కావున శివబాబాను, సుఖధామాన్ని స్మృతి చెయ్యండి. మొట్టమొదట శాంతిధామమును స్మృతి చేస్తే చక్రం కూడా గుర్తుకు వస్తుంది. పిల్లలు మర్చిపోతారు. అందువలన క్షణ క్షణము గుర్తు చేయించవలసి వస్తుంది. ఓ మధురాతి మధురమైన పిల్లలారా, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే మీ పాపాలు భస్మం అయిపోతాయి.
మీరు స్మృతి చేస్తే మిమ్మలను పాపాల నుండి విముక్తి చేస్తాను అని ప్రతిజ్ఞ చేస్తారు. తండ్రియే పతిత పావనులు, సర్వశక్తివంతులైన అధికారి. వారిని వరల్డ్ ఆల్మైటీ అథారిటీ అని అంటారు. వారికి మొత్తం సృష్టి చక్రం యొక్క ఆది మధ్యాంత్యాల జ్ఞానం తెలుసు. వేదాలు, శాస్త్రాలు మొదలైనవన్నీ తెలుసు. అందుకే వాటిలో సారమే లేదు అని చెప్తారు. గీతలో కూడా ఏ సారము లేదు. భలే గీత సర్వశాస్త్ర శిరోమణి అయిన తల్లి, తండ్రి, మిగిలినవన్నీ దాని పిల్లలు. ఉదాహరణకి మొదట ప్రజాపిత బ్రహ్మ ఉన్నారు, మిగిలిన వారందరూ వారి పిల్లలు. ప్రజాపిత బ్రహ్మను ఆదం అని అంటారు. ఆదం అనగా వ్యక్తి, మనిషి కదా, కావున ఇతనిని దేవత అని అనరు. ఏడంను ఆదం అని అంటారు. భక్తులు బ్రహ్మ, ఏడమును దేవత అని అంటారు. ఏడం అనగా మనిషి అని తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు. దేవత కాదు, భగవంతుడు కాదు. లక్ష్మీనారాయణులు దేవతలు. స్వర్గంలో దైవత్వం ఉంది. అది క్రొత్త ప్రపంచం కదా, అది ప్రపంచంలోని అద్భుతం. మిగిలినవన్నీ మాయ అద్భుతాలు. ద్వాపరయుగం తర్వాత మాయ విచిత్రాలు, అద్భుతాలు ఉంటాయి. ఈశ్వరీయ అద్భుతం, వండర్, హెవెన్ లేక స్వర్గం. దానిని తండ్రియే స్థాపన చేస్తారు. ఇప్పుడు స్థాపన జరుగుతూ ఉంది. ఈ దిల్వాడా మందిరం మధుబన్లో ఉంది. దీని విలువ ఎవ్వరికీ తెలియదు. మనుష్యులు యాత్ర చేసేందుకు వెళ్తారు. ఆబు అన్నిటికంటే మంచి తీర్థస్థానం. మీరు బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయము ఆబు పర్వతము అని వ్రాస్తారు కదా, అక్కడ బ్రాకెట్లో సర్వోత్తమ తీర్థస్థానము అని కూడా వ్రాయాలి. ఎందుకంటే అందరికీ సద్గతి ఇక్కడి నుండే లభిస్తుంది. ఇది ఎవ్వరికీ తెలియదు. ఎలాగైతే సర్వశాస్త్రమై శిరోమణిగా గీత ఉందో అలా సర్వతీర్థాలలో శ్రేష్టమైన తీర్థస్థానం ఆబు. కావున మనుషులు చదువుతారు, గమనముంచుతారు. ప్రపంచంలోని అన్ని తీర్థస్థానాలలో ఇది అన్నింటికంటే పెద్ద తీర్థస్థానం. ఇక్కడ తండ్రి వచ్చి అందరికీ సద్గతినిస్తారు. తీర్థస్థానాలైతే చాలా అయ్యాయి. గాంధీ సమాధిని కూడా తీర్థస్థానం అని భావిస్తారు. అందరూ వెళ్ళి అక్కడ పూలు మొదలైనవి సమర్పిస్తారు. వారికి ఏమీ తెలియదు. పిల్లలైన మీకు తెలుసు కదా, కావున ఇక్కడ కూర్చొని మేము స్వర్గ స్థాపన చేస్తున్నాము అని మీ మనసులో చాలా సంతోషం ఉండాలి. మనము స్వర్గమును స్థాపిస్తూ ఉన్నాము. స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చెయ్యమని తండ్రి ఇప్పుడు చెప్తున్నారు. చదువు కూడా చాలా సహజమైనది, ఏ ఖర్చు లేదు. మీ మమ్మకు ఒక్క పైసా అయినా ఖర్చు అయిందా? ఒక్క పైసా ఖర్చు కాకుండానే చదువుకొని ఎంత తెలివైన నంబర్ 1గా అయిపోయింది. రాజే యోగినిగా అయిపోయింది కదా. మమ్మ వలె ఎవ్వరూ తయారవ్వలేదు. చూడండి, తండ్రి కూర్చొని ఆత్మలనే చదివిస్తారు. ఆత్మలకి రాజ్యం లభిస్తుంది. ఆత్మనే రాజ్యం పోగొట్టుకుంది. ఇంత చిన్న ఆత్మ ఎంత పని చేస్తుంది? వికారాలలోకి వెళ్ళడం అన్నిటికంటే చాలా చెడ్డ పని. ఆత్మ 84 జన్మల పాత్ర చేస్తుంది. ఇంత చిన్న ఆత్మలో ఎంత శక్తి ఉంది! మొత్తం విశ్వం అంతటిపై రాజ్యం చేస్తుంది. ఈ దేవతల ఆత్మలో ఎంత శక్తి ఉంది! ప్రతి ధర్మానికి తమ తమ శక్తి ఉంటుంది కదా. క్రైస్తవ ధర్మంలో ఎంత శక్తి ఉంది! ఆత్మలో శక్తి ఉంది. అది శరీరం ద్వారా కర్మ చేస్తుంది. ఆత్మయే ఇక్కడికి వచ్చి కర్మక్షేత్రంలో పనిచేస్తుంది. అక్కడ చెడు పనులు జరగవు. రావణ రాజ్యం ఉన్నప్పుడు ఆత్మ వికారి మార్గంలో వెళ్తుంది. వికారాలు సదా ఉండనే ఉంటాయి అని మనుషులు అంటారు. అక్కడ రావణ రాజ్యమే లేనప్పుడు వికారాలు ఎలా ఉంటాయి అని మీరు అర్థం చేయించవచ్చు. అక్కడ ఉండేదే యోగ బలం. భారతదేశపు రాజయోగం ప్రసిద్ధి చెందినది. చాలామంది నేర్చుకోవాలనుకుంటారు, కానీ మీరు నేర్పిస్తే కదా, మరెవ్వరూ నేర్పించలేరు. ఉదాహరణకి మహర్షులు ఉన్నప్పుడు యోగం నేర్పించేందుకు ఎంత కష్టపడేవారు. కానీ ఈ హఠయోగులు రాజయోగం ఎలా నేర్పించగలరు? ఇది ప్రపంచానికి తెలియదు. చిన్మయానంద వద్దకు ఎంతోమంది వెళ్తారు. సత్యమైన భారతీయ ప్రాచీన రాజయోగమును బ్రహ్మకుమారీలు తప్ప మరెవ్వరూ చేయించలేరు అని వారు ఒకసారి చెప్తే చాలు. కానీ ఇప్పుడు ఈ శబ్దం వ్యాపించడంలో నియమం లేదు. దీనిని అందరూ అర్థం చేసుకోలేరు. చాలా కష్టం. మహిమ కూడా జరుగుతుంది చివరిలో, అనగా ఇప్పుడిక సమీపంలో. ఓహో ప్రభు, ఓహో శివబాబా, ఇదంతా మీ లీల అని అంటారు.
ఇప్పుడు తండ్రిని పరమపిత, పరమ శిక్షకులు, పరమ సద్గురు అని మీరు తప్ప మరెవ్వరూ అర్థం చేసుకోలేరు. ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు. నడుస్తూ నడుస్తూ మాయ వీరిని గాబరా పెట్టడంతో పూర్తిగా బుద్ధిహీనులుగా అయిపోతారు. గమ్యం చాలా గొప్పది. ఇది యుద్ధ మైదానం. ఇందులో మాయ చాలా విఘ్నాలను కలిగిస్తుంది. వారు వినాశనం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మీరు ఇక్కడ పంచ వికారాలను జయించేందుకు పురుషార్థం చేస్తున్నారు. మీరు విజయం కొరకు, వారు వినాశనం కొరకు పురుషార్థం అనగా ప్రయత్నం చేస్తున్నారు. రెండు పనులు ఒకేసారి జత జతలో జరుగుతాయి కదా. ఇప్పుడు ఇంకా సమయం ఉంది. మన రాజ్యం ఇంకా స్థాపన అవ్వలేదు. ఈ మాటలు చాలా కాలం క్రిందట అన్నారు. ఇప్పుడు రాజులు, ప్రజలు అందరూ తయారవ్వాలి. మీరు అర్ధకల్పానికి తండ్రి ద్వారా వారసత్వం తీసుకుంటారు. పోతే మోక్షం అయితే ఎవ్వరికీ లభించదు. ఫలానా వారు మోక్షమును పొందుకున్నారు అని కొందరు అంటారు. మరణించిన తర్వాత వారు ఎక్కడికి వెళ్ళారో ఎవ్వరికీ తెలియదు. ఈ విధంగా అసత్యాలను చెప్తూ ఉంటారు. ఎవరైతే శరీరాన్ని వదులుతారో వారు మరొక శరీరాన్ని తప్పకుండా తీసుకుంటారు అని. మోక్షం పొందుకోలేరు అని మీకు తెలుసు. నీటి బుడగ నీటిలో కలిసిపోయిన విధంగా జరగదు. తండ్రి చెప్తున్నారు, ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గపు సామగ్రి. పిల్లలైన మీరు సన్ముఖంలో వింటారు అంటే వేడి వేడి హల్వా తింటున్నారు. అందరికంటే వేడిగా ఉన్న హల్వా ఎవరు తింటారు? బ్రహ్మ. ఎందుకంటే ఇతడు తండ్రి ప్రక్కలోనే కూర్చొని ఉన్నారు. వెంటనే వింటారు, ధారణ చేస్తారు, మళ్ళీ ఇతడే ఉన్నత పదవి పొందుతారు. సూక్ష్మవతనంలో వైకుంఠంలో ఇతని సాక్షాత్కారమే అవుతుంది. ఇక్కడ కూడా ఈ కళ్ళతో వారినే చూస్తారు. తండ్రి అయితే అందరినీ చదివిస్తారు. ఇక స్మృతి చేసే దానిలోనే శ్రమ ఉంది. స్మృతిలో ఉండేందుకు మీకు కష్టం అనిపించినట్లే ఇతడికి కూడా అనిపించింది. ఈ విషయంలో ఎవ్వరూ కృప చూపించేది ఏమీ లేదు. తండ్రి చెప్తారు, నేను బ్రహ్మ శరీరాన్ని అప్పుగా తీసుకున్నాను, వారి లెక్కాచారంని ఇచ్చేస్తాను. ఇక స్మృతి చేయి, పురుషార్థం ఇతడు కూడా చేయాల్సిందే. ప్రక్కలో కూర్చున్నారని కూడా అర్థమవుతుంది. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ మళ్ళీ మర్చిపోతాను అని కూడా బ్రహ్మ అంటారు. అందరికంటే ఇతడు ఎక్కువ శ్రమ చేయాల్సి ఉంటుంది. యుద్ధ మైదానంలో మహారథులుగా, శక్తివంతులుగా హనుమంతుని వలె ఉన్న వారికి మాయ చాలా పరీక్షలు పెడుతుంది. ఎందుకంటే వారు మహావీరులుగా ఉండేవారు. ఎంత ఎక్కువ శక్తివంతులైతే అంత ఎక్కువగా మాయ పరీక్షిస్తుంది. తుఫాన్లు ఎక్కువగా వస్తాయి. బాబా, మాకు ఇలా ఇలా జరుగుతోంది అని పిల్లలు వ్రాస్తారు. ఇవన్నీ జరిగేవి అని బాబా చెప్తారు. జాగ్రత్తగా ఉండమని ప్రతిరోజు చెప్తారు. బాబా, మాయ చాలా తుఫానులు తెస్తూ ఉంది అని వ్రాస్తారు. కొందరు దేహ అభిమానులుగా ఉన్నప్పుడు బాబాకు తెలుపరు. మీరు ఇప్పుడు చాలా తెలివైన వారిగా అవుతారు. ఆత్మ పవిత్రంగా అయితే శరీరం కూడా పవిత్రమైనదే లభిస్తుంది. ఆత్మ ఎంత చమత్కారిగా అవుతుంది. మొదట పేదవారే తీసుకుంటారు జ్ఞానాన్ని. తండ్రి కూడా పేదల పెన్నిది అని కీర్తింపబడ్డారు. మిగిలిన వారైతే ఆలస్యంగా వస్తారు. సోదర సోదరీలుగా ఎలా అవుతారు అని మీరు అర్థం చేసుకుంటారు. ప్రజాపిత బ్రహ్మ సంతానం అయితే సోదర సోదరీలు అయ్యారు కదా. మళ్ళీ తండ్రి శివబాబా పిల్లలు కనుక భాయి భాయి సోదరాత్మలుగా భావించమని చెప్తారు. ఇది చివరి సంబంధం. మళ్ళీ పైన కూడా మీరు సోదరాత్మలతోనే పరంధామంలో కలుసుకుంటారు. మళ్ళీ సత్యుగంలో క్రొత్త సంబంధాలు ప్రారంభమవుతాయి. అక్కడ మరిది, పినతండ్రి, మామ మొదలైన అనేక సంబంధాలు ఉండవు. సంబంధాలు చాలా తేలికగా ఉంటాయి, తర్వాత మళ్ళీ పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడైతే సోదరి సోదరునిగా కూడా కాదు, పరస్పరం సోదరాత్మలుగా భావించాలి. నామ రూపాల నుండి కూడా దూరం అవ్వాలి. తండ్రి ఆత్మలకే చదివిస్తారు. ప్రజాపిత బ్రహ్మ ఉన్నప్పుడు అందరూ సోదర సోదరీలు కదా. కృష్ణుడైతే చిన్న బాలుడు. అతడు భాయి భాయిగా ఎలా చేస్తాడు? గీతలో కూడా ఈ విషయాలు లేవు. ఇది చాలా విభిన్నమైన జ్ఞానం. డ్రామాలో అంతా రచింపబడి ఉంది. ఒక్క క్షణంలోని పాత్ర మరొక క్షణం ఉండదు. ఎన్ని నెలలు, ఎన్ని గంటలు, ఎన్ని రోజులు గడిచాయో మళ్ళీ 5,000 సంవత్సరాల తర్వాత ఇదే విధంగా గడుస్తాయి. తక్కువ బుద్ధి కలవారైతే ఇన్ని ధారణ చేయలేరు. అందువలన స్వయాన్ని ఆత్మగా భావించి బేహద్దు తండ్రిని స్మృతి చేయడం చాలా సహజమైనది అని తండ్రి చెప్తారు. పాత ప్రపంచ వినాశనం కూడా జరగాలి. సంగమ యుగంలోనే నేను వస్తాను అని తండ్రి చెప్తారు. మీరే దేవీ దేవతలుగా ఉండేవారు.
వీరి రాజ్యం ఉన్నప్పుడు మరే ధర్మము లేదు అని మీకు తెలుసు. ఇప్పుడైతే వీరి రాజ్యం లేదు. అచ్చా, మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఇది చివరి సమయం, తిరిగి ఇంటికి వెళ్ళాలి. కావున తమ బుద్ధిని నామ రూపాల నుండి తొలగించి వేయాలి. ఆత్మలైన మనం సోదర ఆత్మలు. దీనిని అభ్యాసం చేయాలి. దేహాభిమానంలోకి రాకూడదు. సెకండ్ పాయింట్, ప్రతి ఒక్కరి స్థితిలో యోగంలో రాత్రికి పగలకున్నంత వ్యత్యాసం ఉంది. అందువలన దూరంగా కూర్చోవాలి. ఒకరి అవయవాలు మరొకరి అవయవాలను తాకరాదు. పుణ్యాత్మగా తయారయ్యేందుకు స్మృతిలో శ్రమించాలి. వరదానము, తండ్రి ప్రేమలో మీ ముఖ్యమైన మూల బలహీనతలను బలి ఇచ్చే జ్ఞానయుక్తాత్మాభవ. బాప్దాద గమనిస్తున్నారు, ఇంకా ఇప్పటి వరకు చాలామందిలో పంచవికారాల వ్యర్థ సంకల్పాలు నడుస్తున్నాయి. జ్ఞానయుక్త ఆత్మలలో కూడా అప్పుడప్పుడు తమ గుణాలు లేక విశేషతల అభిమానం వచ్చేస్తుంది. ప్రతి ఒక్కరికి తమ మూల బలహీనత లేక మూల సంస్కారం గురించి తెలుసు కూడా. ఆ బలహీనతను తండ్రి ప్రేమలో బలి ఇవ్వాలి. ఇదే ప్రేమకు రుజువు. స్నేహి లేక జ్ఞానయుక్తాత్మలు తండ్రి ప్రేమలో వ్యర్థ సంకల్పాలను కూడా సమర్పణ చేసేస్తారు. స్లోగన్, స్వమానం యొక్క సీటుపై స్థితమై ఉండి అందరికీ సన్మానంనిచ్చే మాననీయ అనగా గౌరవనీయ ఆత్మగా అవ్వండి. అవ్యక్త ఇషారా, ఇచ్చా మాత్రం అవిద్యా స్థితిని అనుభవం చేసుకొని అనుభవం చేయించటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఇలాంటి సర్వంశ త్యాగి అయి సదా ప్రతి శ్రేష్ఠ కార్యంలో, సేవా సఫలతా కార్యంలో, బ్రాహ్మణాత్మల ఉన్నతి కార్యంలో, బలహీనమైన లేక వ్యర్థ వాతావరణాన్ని పరివర్తన చేసే కార్యంలో బాధ్యత కలిగిన ఆత్మగా భావించి నడవండి. హద్దు కర్మ యొక్క హద్దు ఫలం పొందాలి అనే అల్పకాలిక కోరిక నుండి ఇచ్చా మాత్రం అవిద్యగా కండి. అప్పుడు సదా ప్రత్యక్ష ఫలం తినే సదా తందురుస్తుగా కాగలరనగా సదా మనస్సు ఆరోగ్యంగా, సదా శరీరం ఆరోగ్యంగా ఉండగలదు. ఓం శాంతి.